సో సెకండ్ టాపిక్ ఏపీకి సంబంధించిన టాపిక్ చూస్తున్నాం. ఇక్కడ కూడా వారసులకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. కడప గడపలో తొలిసారి నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది అని అన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకు ఇక్కడ మహానాడును నిర్వహించామని కూడా తెలిపారు. పసుపు శ్రేణులతో కడప దిగ్బంధం అయిందని, కడప గడపలో మార్పు కూడా కనిపిస్తుందని తెలిపారు ఆయన. ఇక 3 రోజుల పాటు కడపలో నిర్వహించిన మహానాడు లక్షలాది మంది తెలుగుదేశం శ్రేణులు హాజరైన బహిరంగ సభతో ముగిసింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కడపకు తరలివచ్చారు. తెలుగుదేశం సేనని ఉద్దేశిస్తూ కూడా ఉత్తేజపరుస్తూ కూడా చంద్రబాబు, నారా లోకేష్ ప్రసంగించారు. వాళ్ళిద్దరి ప్రసంగాలు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించాయి. చాలా మీటింగులు పెట్టాం మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్నా, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్నా ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం కార్యకర్తలే తన బలగమన్నారు చంద్రబాబు. టీడీపీ ప్రభంజనం వెనుక కార్యకర్తలతో పోరాటం, ఇక త్యాగం, కష్టం కూడా ఉన్నాయని అన్నారు. అందుకే 94% స్ట్రైక్ రేట్తో అద్దరిపోయే విజయాన్ని సాధించామని అన్నారు సిబిఎన్. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారని కూడా అన్నారు. వైసీపీకి మొత్తం రాయలసీమలో 7 సీట్లు వస్తే కూటమి ఒక్క కడప జిల్లాలోనే 7 సీట్లను గెలుచుకుందని అన్నారు బాబు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలు గెలవాలని నిర్దేశించారు. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత. పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు,
అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది. బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. తమ్ముళ్ళు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, వడ్డీని 40,000 కోట్లు సంవత్సరానికి. ఇది కాకుండా అసలు కట్టాలి. నారా లోకేష్ ప్రసంగం కూడా తెలుగుదేశం శ్రేణులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా వైసీపీపై చేసిన విమర్శలు, సెటైర్స్ తో సభా ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయింది. మరోసారి అర్థమైందా రాజా అంటూ లోకేష్ చెప్పిన ఆ డైలాగ్ హైలైట్ గా నిలిచింది. వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం ముఖ్యం. అహర్నిశలు కష్టపడాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలా. తిరిగి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరుచుంటాయి. నేను మొన్నే చెప్పా, గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి, మండల్ పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి, వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి. వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నాం మన అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి. ఆయన వల్ల కూడా అయిపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు. మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు? ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పింది ఏంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఈ సభాముఖ వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా. ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా? ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా? అధికారంలో ఎందుకో ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ, ప్యాలెస్ డోర్స్ క్లోజ్డ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. 151 సీట్లు ఏమైంది? 11 అయ్యాయి. అందుకే నేలపై ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించకపోవడంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు ఇప్పటికే సీఎం గా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి పాలన పైన కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ఈ సమయంలో లోకేష్ కు గనక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తక్షణమే నాయకత్వ మార్పు సంకేతాలు వెళ్తాయి. ఇది ప్రస్తుత పాలనపై దృష్టి మార్చే అవకాశం కూడా కావచ్చు అని ఆయన భావించి ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లోకేష్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు
కూడగట్టడంలో కూడా కీలకంగా వ్యవహరించారు ఆయన. దాంతో టీడీపీ నేతలంతా కూడా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలి అనే ప్రతిపాదనలు మహానాడులో పెద్ద ఎత్తున తెచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు అసలు ఎందుకు లోకేష్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేకపోయారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ప్రకటించడం కంటే క్రమంగా ఆయనకు పార్టీలో మరింత ప్రాధాన్యతని పెంచాలనే ఆలోచనలో బాబు ఉండవచ్చు అని కూడా అంటున్నారు. ఎలక్షన్స్ కోసం పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని బాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైన పదవుల ప్రకటనని ప్రస్తుతానికి వాయిదా వేయడం ద్వారా పార్టీలో ఏకాభిప్రాయాన్ని కొనసాగించాలి అని కూడా భావించి ఉండవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే పార్టీ పదవుల్లో మార్పులు చేయటం వారసత్వ రాజకీయం అనే విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు కూడా చంద్రబాబు లోకేష్ విషయంలో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండవచ్చనేటో వినిపిస్తోంది. సుమతానికి ఇటు ఏపీలో టీడీపీకి సంబంధించి లోకేష్ కు ప్రాధాన్యతను ఇచ్చేదాన్ని బట్టి ఇటు చంద్రబాబు కాస్త ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నారు అని అర్థమవుతోంది. మరి 2029 ఎలక్షన్స్ కు సంబంధించి ఆయన ప్లాన్ ఎలా ఉండబోతోంది? అట్ ద సేమ్ టైం లోకేష్ కు సంబంధించి పదవి ఎప్పుడు ఇవ్వబోతున్నారు? చిన్నగా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ పోతారా, లేకపోతే ఒకసారి సభ పెట్టి మళ్ళీ ప్రకటిస్తారా అనేది